ఖమ్మం పసిపాపపై రేపు హత్యా ప్రయత్నం చేసిన గౌస్. పసిపిల్లల మీద జరిగిన ఆటవిక నేరానికి న్యాయం ఎప్పుడు? నిమిషాల్లో నేరం, ఏండ్లకేండ్లు పట్టే న్యాయ విచారణ. వాడికి శిక్ష పడాలంటే ఇంకెంతకాలం పడుతుంది? కసాయికి పార్టీ జెండల నీడ, బాధితులకు కోర్టుల గోస. ఓటు బ్యాంక్ పాలిటిక్స్ ల మధ్య సెక్యులర్ వాదుల మౌనం. అత్యున్నత న్యాయస్థానాలను సూటిగా ప్రశ్నిస్తున్న జనం. వెల్కమ్ టు క్యూ న్యూస్. నేను మీ వెంకటేష్. 12 ఏళ్ల పసిపిల్ల చదువులలో ఫస్ట్, ఎండాకాలం సెలవులలో ఓ అపార్ట్మెంట్ల వాచ్మెన్ డ్యూటీ చేసే తన తాత దగ్గరికి వచ్చింది. ఎంతో సంబురంగా సిటీలో మంచిగా ఆడుకోవచ్చని నవ్వుకొని 10 దినాలు గడిచినాక మళ్ళా ఖమ్మంలో ఉన్న తన సొంత ఊరికి పోవాల్సి ఉండే. అయితే ఆ పాప అదే అపార్ట్మెంట్ 3వ అంతస్తులో ఉంటున్న గౌస్ అనేటోడి కళ్ళలా పడ్డది. పాపం ఆ పాపకు మాయమాటలు చెప్పి ప్లాటుకు పిలిచిండు. ఎవరూ లేని టైం చూసి లోపలికి పిలిచి చేతులు కట్టేసి దారుణంగా పాడు చేసిండు. ఆ పసిపిల్ల ఏడుపు బయటకు వినబడకుండా నోరును గట్టిగా నొక్కి పెట్టిండు. ఈ దారుణం ఎవరికి తెలియకుండా ఉండేటందుకు మీదికెళ్ళి కింద పడ్డట్టు 3వ అంతస్తు నుంచి కిందకు దూసేసిండు. అయితే కిందకు పడతాంటే పాపం ఆ పసిపిల్ల భయంతో ప్రాణం కోసం ఎట్లా గిలగిల కొట్టుకుందో తలుచుకుంటేనే గుండెలు పగిలిపోతున్నాయి. ఏ దేవుడు కరుణించిండో గాని, ఎందుకు కాపాడిండో గాని చచ్చిపోవాల్సిన పాప అన్ని దెబ్బలు తగిలినా, అన్ని బొక్కలు విరిగినా బతికింది. ఇప్పుడు హాస్పిటల్లో ప్రాణాలతో చావుతోని కొట్లాడుతుంది. పసిపిల్లల మీద అఘాయిత్యం చేయనీకి ఒక చిన్నారి జీవితాన్ని నాశనం చేసేటందుకు వానికి కొన్ని నిమిషాలు మాత్రమే పట్టింది. మరో దిక్కు పాపం తల్లిదండ్రులు సర్వం కోల్పోయారు. ఆసుపత్రుల్లో వసూలు చేసే లక్షల కొద్ది బిల్లులు కట్టలేక కన్న కూతురు బతుకుతుందో లేదో తెలియక ప్రతి రాత్రి నరకం అనుభవిస్తుండ్రు. అయితే ఈ బాధని ఎవరికి చెప్పుకోలేక, న్యాయం జరుగుతుందన్న ఆశ కూడా లేక తల్లిదండ్రులు మాత్రం లోపలనే విసిగిపోతుర్రు. ఆ దుర్మార్గుడు నేరం చేసి ముంచిండు గాని ఆ కుటుంబం మాత్రం ఆ నేరం వల్ల కలిగిన పచ్చి గాయాలతోనే బతుకుతోంది. ఆ రాక్షసుడు చేసిన పనికి ఆ కుటుంబం బలైంది. మన దేశంలో నేరం చేయడం చాలా ఈజీ, కానీ నేరం జరిగినాక న్యాయం కోసం కొట్లాడుడే పెద్ద కష్టం. ఏ తప్పు చేసినా ఎవరు అడగరన్న ధైర్యమే గిసొంటి కసాయిలను పుట్టిస్తుంది. నేరం చేసిన ఆ గౌస్ గాడు గుట్టు చప్పుడు కాకుండా ఏదో ఒక పార్టీ జెండా వెనక రాజకీయ నాయకుల అండదండలతో ఓటు బ్యాంకు నీడలల్లా దాక్కుంటాడు. అప్పటికప్పుడు జనం వాని మీద చర్యలు తీసుకోవాలని, కఠినంగా శిక్ష పడాలని క్యాండిల్స్ పట్టుకొని డిమాండ్ చేస్తారు. రోడ్ల మీద ఊరేగింపులు చేస్తారు. కొన్ని రోజులు కాగానే మర్చిపోతారు. గింత పెద్ద నేరానికి పోలీసులతోని వాన్ని అరెస్ట్ చేయాలని రోడ్డెక్కి డిమాండ్ చేస్తారు. గంత పెద్ద నేరానికి గింత చిన్న డిమాండ్ అంటే ఎంత విషాదం. అసలు వాన్ని అరెస్ట్ చేసేదేంది? గింత దారుణం చేసినోన్ని చూసి అరెస్ట్ అనే చిన్న పదం వాడితేనే నవ్వొస్తుంది. వానికి కనీసం చట్టం మీద పోలీసులంటే భయం అన్నదే లేకుండా పోయింది. అంటే వాన్ని రక్షించేటందుకు పార్టీలు ముందుకొస్తాయని తెలుసు కాబట్టే గంత అరాచకానికి దిగిండు. గిదే అరబ్ దేశాలల్లో జరిగితే కొన్ని గంటల్లోనే న్యాయం జరిగిపోతుంది. అందరూ చూస్తుంటే నడి బజార్లో ఉరిదీస్తారు, తల నరికి పడేస్తారు, కరెంటు షాకులు పెట్టి దారుణంగా చంపేస్తారు. కానీ ఇక్కడ మాత్రం ఏండ్ల కొద్ది విచారణలు జరుగుతాయి. నెలలు సంవత్సరాల పాటు కోర్టులల్లో వాదనలు జరుగుతాయి, వాయిదాలు పడతాయి. ఆ కసాయి గౌసుగానికి నేరం చేసేటందుకు కొన్ని నిమిషాలు పడితే కోర్టులకు న్యాయం చేసేటందుకు మాత్రం దర్యాప్తులు, వాయిదాలు, సీసీటీవీ ఫుటేజీలు, పక్కా సాక్ష్యాలు కావాలి. ఇవన్నీ దొరికే లోపల వానికి బెయిల్ కూడా దొరుకుతుంది. వాడు బయటకు వచ్చి జనంలో దర్జాగా తిరుగుతాడు.
రేపు పొద్దుగాల మసీదులకు పోయి దర్జాగా ప్రార్థనలు కూడా చేస్తాడు. ప్రపంచంలో అన్ని జెట్ స్పీడ్తో వస్తుంటే మన దేశం మాత్రం కండ్ల ముంగల జరిగిన ఘోరాలకు న్యాయం జరుగుతలేదు. కోర్టులలో వ్యవహారం నత్త నడకన సాగుతుంది. మన సమాజంలో పెద్దలతో పాటు ఎంతో మంది పసిపిల్లలు కూడా ఉన్నారు. పసిపిల్లల రక్షణ కోసం ఇంతలావు రాజ్యాంగం కూడా రాసిపెట్టి ఉన్నది. అడుగడుగున కఠినమైన చట్టాలు కూడా ఉన్నాయి. గింత పెద్ద పోలీస్ వ్యవస్థ ఉన్నది. న్యాయం చెప్పేటందుకు ఎన్నో వేల న్యాయస్థానాలు కూడా పనిచేస్తున్నాయి. అయినా కానీ ఓ చిన్నారి బాల్యాన్ని ఆ కసాయి చేతుల నుంచి కాపాడలేకపోయినరు. ఇది ఎవరు ఒప్పుకున్నా ఒప్పుకోకపోయినా పచ్చి నిజం. ఇసొంటి దారుణమైన ఘటన జరిగినాక జనాలందరూ తిరగబడ్డ తర్వాత మాత్రమే పోలీస్ వ్యవస్థ నిద్రలేస్తుంది. బాధిత కుటుంబ కన్నీళ్లు చూసినాకనే ప్రభుత్వ యంత్రాంగాలు నిద్రలేస్తాయి. ప్రతిపక్ష నాయకులు గొంతెత్తినాకనే అధికార పక్షంలో చలనం వస్తుంది. ఈరోజు కాంగ్రెస్ ప్రభుత్వం వచ్చిన తర్వాత ప్రతిరోజు 5 నుంచి 6 ఫోక్సో కేసులు నమోదవుతా ఉన్నాయి. రాష్ట్రంలో, తెలంగాణ రాష్ట్రంలో రోజుకు 5-6 చోట్ల మైనర్ అమ్మాయిల మీద, చిన్న పిల్లల మీద అత్యాచారాలు జరుగుతూ ఉన్నాయి. నిన్నగాక మొన్న వికారాబాద్ జిల్లా యాలాల్ మండలంలో ఒక అమ్మాయి సెల్ ఫోన్ ఛార్జర్ తీసుకోవడానికి లోపలికి వెళ్తే ఆ అమ్మాయి మీద అత్యాచారం జరిగింది. బొమరాస్పేట మండలంలో మైనర్ బాలికపై తన కుటుంబ సభ్యులు, బంధువే లైంగిక దాడికి పాల్పడ్డారు. వికారాబాద్ జిల్లా బషీరాబాద్ మండలంలో జీవంగి గ్రామంలో మైనర్ బాలికపై లైంగిక దాడికి పాల్పడ్డారు. వికారాబాద్ జిల్లా మోమిన్పేట పోలీస్ స్టేషన్ లో ఒక ఆటో డ్రైవర్ మైనర్ అమ్మాయి మీద లైంగిక దాడికి పాల్పడ్డారు. మొన్న నిర్మల్ పోలీస్ స్టేషన్ లో 6 సంవత్సరాల అమ్మాయి మీద లైంగిక దాడికి పాల్పడి, ఇవన్నీ కూడా ఈ నెలలో జరిగినాయి చెప్తున్నాను. ప్రతిరోజు ఈ రాష్ట్రంలో 5-6 చోట్ల చిన్న పిల్లల మీద లైంగిక దాడులు జరుగుతూ ఉన్నాయి. ప్రభుత్వం ఏం చేస్తా ఉంది అని నేను అడుగుతా ఉన్నా. ఈరోజు ముఖ్యంగా ఈ రాష్ట్రంలో కాంగ్రెస్ ప్రభుత్వం వచ్చిన తర్వాత ఈ చిన్నపిల్లల మీద లైంగిక దాడులు విపరీతంగా పెరిగిపోయినాయి. 2024వ సంవత్సరంలో 2200 మంది చిన్నపిల్లల మీద పోక్సో కేసులు నమోదైనాయి, లైంగిక దాడులు జరిగినాయి. 2025 సంవత్సరంలో ప్రభుత్వం కనీసం చర్యలు తీసుకుంటే తగ్గలే. 2025లో 2400 మంది చిన్నపిల్లల మీద అత్యాచారాలు జరిగినాయి. అంటే ఈ ప్రభుత్వం అసలు పట్టించుకోవడం లేదు. ప్రతి సంవత్సరం పోక్సో కేసులు పెరుగుతా ఉన్నాయి. ఇది నేను చెప్తున్న లెక్క కాదు, అఫీషియల్ డాటా. ఎన్సీఆర్బి డాటా ప్రకారంగానే తెలంగాణ రాష్ట్రంలో రోజు రోజుకు చిన్నపిల్లల మీద అత్యాచారాలు పెరుగుతా ఉన్నాయి. సంవత్సరానికి కేసులు పెరుగుతా ఉన్నాయి. అంటే ఈ ప్రభుత్వం పట్టించుకోవడం లేదు. ఆనాడు కేసీఆర్ గారు ప్రత్యేకంగా మహిళల కోసం ఒక అడిషనల్ డీజీ ర్యాంకులో ఉమెన్ వింగ్ ను పెట్టి, షీ టీమ్స్ ను పెట్టి అనేక చర్యలు తీసుకున్నారు. ప్రతి జిల్లాలో కూడా భద్రతా టీమ్స్ పెట్టారు. కానీ ఈ ప్రభుత్వం దాన్ని నిర్లక్ష్యం చేసింది. ఇవాళ ఉమెన్స్ వింగ్ కు అడిషనల్ డీజీగా ఉన్న వ్యక్తికే సిఐడి ఇన్ఛార్జ్ ఇచ్చారు, ఏసీబీ ఇన్ఛార్జ్ ఇచ్చారు. ఇంకా వారు మహిళల గురించి, చిన్నపిల్లల గురించి ఆలోచించాలా? ఏసీబీ పనిచేయాలనా, సిఐడి పనిచేయాలనా? ఒక అధికారికి మూడు ప్రధానమైనటువంటి కీలకమైన బాధ్యతలు పెట్టడం వల్ల ఎక్కడో ఫోకస్ మిస్ అవుతా ఉంది. రోజు రోజుకు కేసులు పెరుగుతున్నటువంటి పరిస్థితి ఉన్నది. ఇవాళ ఈ రాష్ట్రంలో పరిస్థితి, లా అండ్ ఆర్డర్ పూర్తిగా కుప్పకూలిపోయింది. అప్పటిదాకా ఓ కరడు కట్టిన నేరస్తుడు ఎవరి అండ చూసుకోనో పార్టీ జెండా కింద చాలా క్షేమంగా దాక్కొని ఉంటాడు. వాని గురించి ఎవరైనా గట్టిగా ప్రశ్నిస్తే అది ల్యాండ్ ఆర్డర్ సమస్య కింద లెక్కగట్టి లోపల వేసేటందుకు కూడా మన పోలీసులు వెనకాడరు. గింత దరిద్ర పరిస్థితిలో బతుకుతున్నాం మనం. సామాన్యం జనం కట్టే పన్నులతో జీతాలు తీసుకునే వ్యవస్థలన్నీ అసలు ఎవరి కోసం పనిచేస్తున్నాయి? ఈ వ్యవస్థలకు బాధితుల కన్నీళ్ల కంటే కాగితాల మీద రాసుకున్న రిపోర్టులే ఎక్కువైతున్నాయి. ఒక చిన్న పిల్ల ప్రాణం కంటే కోర్టులలో గుట్టలుగా పేరుకుపోయే ఫైల్లే ఎక్కువ విలువైనవి. సమాజం సిగ్గుపడటం ఎప్పుడో మర్చిపోయింది. ఈ అరాచకం అంటే సిటీలో జరిగింది కాబట్టి బయటకు తెలిసింది. కానీ రాష్ట్రం, దేశం మొత్తంలో
అసలు వెలుగు చూడని గీసొంటి ఘోరాలు గౌసుగానసొంటోళ్ళు ఎన్ని నేరాలు చేస్తుండ్రో లెక్కే లేదు. నేరం ఆటవికంగా జరిగినప్పుడు న్యాయం మాత్రం ఎందుకింత ఆధునికంగా నిదానంగా ఉంటుందన్నది సామాన్యుడి ఆక్రందన. ఈ ప్రశ్నకు పోలీస్ బాస్ సివి ఆనంద్ సార్ సమాధానం చెబుతాడా, లేదంటే ఆ శాఖను చూసే ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి చెప్తాడా? ఎక్కడన్నా ఓ చిన్న ముచ్చట జరిగితే ఇంతలా గొంతేసుకుని మీద పడే హరివీర సెక్యులర్ వాదులు ఇప్పుడు ఏడబోయినరు? ఎప్పట్లాగా బయటికి ఎందుకు వస్తలేరు? పసిపిల్లల మీద ఘోరాలు జరిగితే మాట్లాడాలంటే ఎందుకు భయం? ఓటు బ్యాంకులను పదిలంగా కాపాడుకునేటందుకు వాళ్ళు ఎంతకైనా తెగిస్తారు. దారుణాలు కండ్ల ముందు మూసుకొని గుట్టిగా వదిలేస్తారు. అసలు ఎవరి కోసం పనిచేస్తున్నాయి గీ పార్టీలు, గీ సంఘాలు? మహిళా హక్కుల కోసం కొట్లాడతామని చెప్పేటోళ్ళు ఎందుకు సరీ సప్పుడు చేయకుండా మౌనంగా ఉన్నారు? గీ సెక్యులరిజం, కమ్యూనిజం అన్నీ గీసొంటి కసాయి గౌసుగాన్లను కాపాడనీకేనా అని సామాన్య జనం ఎక్కడికక్కడ నిలదీస్తుండ్రు. గా పసిపిల్లను గా తీరుగా చేసిండు తలుచుకుంటేనే జనం అగ్గి మీద గుగ్గిలమైతుర్రు. టీవీలల్ల పనికి మాలిన ముచ్చట్లతోని వాదనలు చేసే మేధావులు ఒక పసిపిల్ల ప్రాణం అంటే పత్తా లేకుండా పోయిర్రు. మీరంతా జాతికి పట్టిన అరిష్టమని జనం తిట్టుకుంటుర్రు. ఏది ఏమైనా ఆ పాపగిన బతికి బట్టగడితే జరిగిన ఘోరం జీవితాంతం వెంటాడుతూనే ఉంటుంది. అది ఒక రోజు భయం కానే కాదు. ఆ 12 ఏళ్ల పిల్ల తన జీవితాంతం మోసుకునే మనసుకు తగిలిన గాయం. నేరం చేసిన ఆ గౌసుగాడు ఎట్లయినా బెయిల్ మీద బయటకు వస్తాడు. ప్రభుత్వం సాయం అందిస్తుంది, కానీ జరిగిన నష్టం ఎవరు పూడుస్తారు? ఈ సమయంలోనే సామాన్యులు దేశం పెద్ద కోర్టులో ఉండే చీఫ్ జస్టిస్ గారిని ప్రాధేయపడుకుంటూ అడుగుతుర్రు, అయ్యా సిజే సార్ గారు, సమాజానికి చీడ పురుగుల్లా పట్టిన గిసొంటి దరిద్రులకు ఫాస్ట్ ట్రాక్ కోర్టుల ద్వారా వెంటనే శిక్షలు వేయించండి. గీళ్లకు బెయిల్ మంజూరు చేయకుండ్రి. తారీఖుల మీద తారీఖులు వాయిదా వేయకండి. విచారణలు జల్దిగా ముగించండి. ఇప్పుడు జరుగుతున్నది చూస్తుంటే జనం యాష్టపడుతుండ్రు. గిసొంటి కేసులు ఏండ్లకేండ్లు నడుస్తుడు మంచిది కాదని సారును వేడుకుంటుర్రు. మన దేశంలో న్యాయం దొరకదన్న ముచ్చట సమాజం మొత్తం బలంగా అనుకుంటుంది. మన యువతను పనికిమాలినోళ్ళని కాక్రోచులతో పోల్చడం కాకుండా గిసొంటి అసలైన నేరస్తులకు శిక్ష పడేటట్టు చూడండి. అపంశుభం తెలియని పసిపిల్లల మీద గింతటి అగాత్యానికి పాల్పడిన ఆ గౌసుగాన్ని ఈ న్యాయ వ్యవస్థ నిజంగా శిక్షిస్తుందా అంటే ఎవరు నమ్మే పరిస్థితి అయితే కనబడతలేదంటుర్రు జనం. పాలకులు గిసొంటి విషయాలను కండ్లున్నా చూడరు, చెవులున్నా వినరు. రేపు నేరం చేసిన కసాయిగాడు దర్జాగా బయటకు వచ్చి తిరుగుతా అంటే బాధితులు వాణ్ణి చూసి సిగ్గుపడతారు. న్యాయం కోసం కోర్టుల చుట్టూ తిరిగే కర్మను తలుచుకుంటా ఏడుస్తారు. నేరం ఇంత దారుణంగా ఉన్నా న్యాయం మాత్రం పాలకుల చుట్టూ, కాగితాల చుట్టూ తిరుగుతూ ఎప్పటికీ నత్తనడకనే సాగుతుంది. గిదేంది మాకీ కర్మ? నేరం చేసిన వానికి ఉరిశిక్ష పడేదాకా ఈ సమాజం నిద్రపోకూడదన్నదే ప్రతి ఒక్కరి ఆవేదన. దయచేసి అర్థం చేసుకోండి సిజే సార్ గారు అంటూ జనం అడుగుతుర్రు. మీరు చూశారు కదా గౌసుగాడు ఎంతటి దారుణానికి ఓడగట్టిండో. వానికి మాత్రం ఖచ్చితంగా కఠినమైన శిక్ష పడాలి. ఉరి శిక్ష లేదా కారాగార శిక్ష, అంటే వాడికి పేరోల్ రాకుండా వానికి శిక్ష పడాలి. మేమైతే మా క్యూ న్యూస్ తరఫున వానికి ఉరి శిక్షనే పడాలని మేము క్యూ న్యూస్ తరఫున డిమాండ్ చేస్తున్నాము. మీరు కూడాను మీ కామెంట్ రూపంలో వాడికి ఏ శిక్ష పడాలనేది మీరు తెలియజేయండి. అంతవరకు చూస్తూనే ఉండండి క్యూ న్యూస్.
క్యూ న్యూస్ లో వీడియో ఎడిటర్లు కావాలను. మీడియా రంగంలో మీ టాలెంట్ కు ఇది సరైన వేదిక. 3 నుండి 4 సంవత్సరాల ఎక్స్పీరియన్స్ ఉండి ఫోటోషాప్, ప్రీమియర్ ప్రో, ఆఫ్టర్ ఎఫెక్ట్స్ లో నైపుణ్యం ఉన్నవారు కావాలను. ఫ్రెషర్స్ కూడా అవకాశాలున్నాయి. ఆసక్తి ఉన్నవారు వెంటనే సంప్రదించండి. 8143001981.